ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఆదరిస్తూ మనతో అనుదినము మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీ ఎక్కిభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొందరైతే నన్ను కలిసినప్పుడు ఈ అనుదిన వాగ్దానం వారికి ఎంతో ఆధ్యాత్మికంగా ప్రోత్సహించేదిగాను, రోజంతటికి స్ఫూర్తినిచ్చేదిగాను, వారి మనసులకు ఉత్తేజాన్ని ఇచ్చేదిగా ఉందని చెప్పినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు అనుకూలతను కలిగిస్తూ ఈ పరిచర్యను మరి ముందుకు సాగిస్తున్న దేవునికి స్తోత్రాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? నన్ను ప్రేమింపామా నవరూప మేత్తిదా నముగా జీవము సిలువపై. నన్ను ప్రేమింపామా నవరూప మేత్తిదా నముగా జీవము సిలువపై. ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. ఎంతో మధురమైన పాట ఇది. గొప్ప అర్థం ఇందులో ఉంది. ఈ లోకంలో చాలామంది మనల్ని ప్రేమిస్తారు, ప్రేమించేవారిగా ఉంటారు. మన కోసం వారి కష్టాన్ని, ఆహారాన్ని, సమయాన్ని, ధనాన్ని త్యాగం చేసేవారు కూడా ఉంటారు. తల్లిదండ్రులు ప్రాణంగా వారి పిల్లలను ప్రేమిస్తారు. అన్నదమ్ములు కన్నీళ్లు పెట్టేంతగా తన తమ్ముళ్ళను, అక్క చెల్లెలను ప్రేమిస్తుంటారు. కానీ మన అందరి కొరకు జీవత్వాన్ని వదిలి, నిత్యత్వాన్ని వదిలి మానవునిగా వచ్చి తన ప్రాణాలను, రక్తాన్ని దానముగా అర్పించిన వాడు ప్రభు ఒక్కడే. సిలువలో తన ప్రాణ త్యాగం ద్వారా పాపినైన మన ఎడల తన ప్రేమను వెల్లడించిన వాడు ప్రభు ఒక్కడే. ఇంత గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి దేవుని స్తుతించండి. ఈ కీర్తన ఆధారంగా ప్రభువుని సన్నతించండి. నేడు వాగ్దానం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఈ అతడు ఎవరు అంటే ఎజ్రా. ఈ ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించి అనుసరించి జీవిస్తూ ఇజ్రాయేలు ప్రజలందరికీ దానిని నేర్పించేవానిగా, బోధించేవానిగా ఉన్నాడు. అందుకే ఎజ్రాను శాస్త్రిగా కూడా పిలిచేవారు. ఎజ్రా అహరోను వంశానికి చెందినవారు. ఇతడు దేవుని మందిరంలో భయభక్తులు కలిగి ఉంటూ దేవుని యందు జీవించేవానిగా ఉంటూ దేవుని హస్తము అతనికి తోడుగా ఉండేంత భక్తిని కనపరిచాడు. దేవుని హస్తము అతనికి తోడుగా ఉందని రాజు సహితము ఎంతో నమ్రతతో, గౌరవంతో, ప్రేమ కలిగి ప్రవర్తించేందుకు చాలా విషయాలు రాజులు సహితము ఎజ్రాకు తోడుగా ఉండేందుకు అతని భయభక్తులు సహకరించాయని, దేవుని హస్తము అతనికి తోడుగా ఉండేంతగా అతని ప్రవర్తన ఉంది అని ఎజ్రా గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే ఎజ్రా రాజులను అడగలేదు, రాజులపై ఆధారపడలేదు. కానీ రాజులే ఎజ్రాకు కావలసిన సహాయాన్ని అందించారు. నిజంగా చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకురావడానికి దేవుడు ఎజ్రాను వాడుకున్నాడు. వారిని దైవిక మార్గంలో నడిపించడానికి, వారికి పరసంబంధమైన ఆశీర్వాదాలు అందించడానికి ఎజ్రా ఎంతో కృషి చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, ప్రజలందరినీ దైవిక మార్గంలో నడిపించాడు. అందుకే అతనికి దేవుని హస్తము తోడైంది.
నిజంగా మనకు కష్ట సమయంలో దేవుని హస్తం గనక మనకు తోడుగా ఉంటే శత్రువుల చేతిలో నుండి తప్పించబడతాం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే రాజుల వంటి గొప్పవారు, పెద్దవారు కనికరమును, దయను మనం పొందుకుంటాం. మన అవసరాలను దేవుని హస్తము నెరవేర్చేదిగా, తీర్చేదిగా ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి, ఆయన వాక్యమును ప్రేమించి, దేవుని కొరకు ఎంత కష్టమైన ఇష్టపడి ఓర్పుతో దేవునితో కొనసాగితే దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుందని, ఆయన హస్తము మనలకు నడిపించుచు ప్రతి అవసరాన్ని తీరుస్తుందని ఈరోజు వాగ్దానం చెప్తుంది. ఆయన హస్తము మరి ఎలాంటిదో తెలుసా? ఆయన హస్తము బలమైన హస్తము. ఆయన హస్తము కృప చూపించే హస్తము. ఆయన హస్తంలో ఆయురారోగ్యాలున్నాయి. ధన ఘనతలు ప్రసాదించే హస్తము, ప్రభావము కలిగిన హస్తము, ప్రపంచాన్ని శాసించే హస్తము, మానవుని నిర్మించే హస్తము. ఈ మాటలు వింటున్న ప్రియా శ్రోతలారా, మీ అందరికీ కూడా దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచాలని ఉదయం ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఎగ్జాలా మనం జీవించినప్పుడు ఎలాంటి తోడు లేకుండా ఈరోజు నీ ఉన్నప్పటికీ, ఏ తోడు నీకు అవసరాలు తీర్చలేకపోయినప్పటికీ, ఏ తోడు నిన్ను ఆదుకోలేకపోయినప్పటికీ, ఎలాంటి బాధలో ఒంటరివై నీ ఉన్నప్పటికీ, ఈరోజు వాగ్దానం నీతోనే మాట్లాడుతుంది. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుందని, దేవుని హస్తము నీ ప్రతి అవసరతను సమకూర్చేదిగా ఉంటుందని నిన్ను బలపరుస్తుంది. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటల బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి, ఆదరించండి. నా దేవా, ఈ వాగ్దానంతో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి నీ హస్తాన్ని తోడుగా ఉంచండి. ఎలాంటి ఒంటరి స్థితిలో ఉన్నారో, ఎలాంటి తోడు లేకుండా ఉన్నారో, ఎలాంటి అవసరతలు ఆశిస్తున్నారు, నీ హస్తం వారికి తోడుగా ఉండి ఎజ్రా వంటి భయభక్తులు కలిగి నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, నీ వాక్యాన్ని అనుసరించి జీవితాలు మా ప్రియులందరికీ దయచేయం. ఇదైనా ఆశీర్వాదములతో వారిని నింపమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.